ఆ నియోజకవర్గంలో కలిసి పనిచేయాల్సిన కూటమి నేతలు ముందుగా కలహించుకున్నారు. సహకరించుకోవాల్సిన వారు సంయమనం కోల్పోయి సమరం సాగించారు. పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. చివరికి అధిష్టానం అక్షంతలు వేయడంతో దిగొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ కలిసి పనిచేస్తున్నారు. దీంతో కూటమిలోని కుమ్ములాటల్ని ఆసరాగా చేసుకుని బలపడాలనుకున్న వైసీపీ ఆశలు ఇప్పుడు గల్లంతయ్యాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? గతంలో కొట్టుకొని ఇప్పుడు కలిసి పనిచేస్తున్న నేతలు ఎవరు? కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గతంలో కలహించుకుని ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. దీంతో కూటమిలోని కుమ్ములాటను ఆసరాగా చేసుకుని బలపడాలి అనుకున్న వైసీపీ ఆశలు గల్లంతయ్యాయి. ఆదోని నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో కూటమి పార్టీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి సీటు కేటాయించడంతో పార్థసారథి ఎమ్మెల్యే అయ్యారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తెలుగుదేశం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ ఆదేశంతో బీజేపీ గెలుపు కోసం మీనాక్షి నాయుడుతో పాటు ఈయన సోదరుడు ఉమాపతి నాయుడు పనిచేశారు. కానీ నేతల తీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక విధంగా, గెలిచిన తర్వాత మరోలా ఉంటుంది. ఎలక్షన్లలో అందరూ కావాలి, కానీ గెలిచిన తర్వాత ఎవరూ వద్దు అన్న విధంగా ఉంటుంది. ఆదోనిలో అదే జరిగింది. గెలిచిన తర్వాత బీజేపీ శాసనసభ్యుడు పార్థసారథికి పట్టపగ్గాలు లేవు. తన ఇమేజ్తోనే నెగ్గానని, టీడీపీ నేతలు చేసిందేమీ లేదంటూ సొంత డబ్బా కొట్టుకోవడంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోయారు. కమలం ఎమ్మెల్యే వైఖరి ఏరు దాటాక ముందు ఒక విధంగా, ఏరు దాటిన తర్వాత మరోలా ఉందన్న చందంగా తయారైంది. సైకిల్ పార్టీ నేతలను చిన్నచూపు చూశారు. దీంతో ఎమ్మెల్యేకి కళ్లు నెత్తికెక్కాయనే కామెంట్స్ వచ్చాయి. ఆదోని కూటమిలో కుమ్ములాటలు పెరిగిపోయాయి. టీడీపీ, బీజేపీ నేతలు కొట్లాడుకున్నంత పని చేశారు. పేచీలు, పంచాయతీలు పెరిగిపోయాయి. దీంతో ఈ వ్యవహారం అధిష్టానం జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఆదోనిలో పరిస్థితి చక్కదిద్దే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్టు ఇక ఆదోని కూటమి నేతలకు ముందుగానే కాయకల్ప చికిత్స చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతే కష్టమని, అప్పుడు శస్త్రచికిత్స వరకు వెళ్లొచ్చు అన్న అనుమానం టీడీపీ అధిష్టానానికి వచ్చింది. దీంతో సైకిల్ పార్టీ, కమలం నేతల మధ్య కలహాలు, కవ్వింపు చర్యలకు నిలువరించే బాధ్యతలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డికి అప్పగించారు సీఎం చంద్రబాబు. అధిష్టానం ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన సుబ్బారెడ్డి ఇరు వర్గాలతో చర్చించి పరిస్థితిని సెట్ చేశారు. ఇక ఎమ్మెల్యే ప్రజల కోసం పార్థసారథి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు సమస్యలపై జనం నిలదీశారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గం బలంగా ఉంది. దీంతో తెలుగుదేశం నేతలతో కలిసిమెలిసి ఉంటేనే మంచిదని భావించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం నేతలను కలుపుకుని ముందుకు నడుస్తున్నారు పార్థసారథి. ఆదోని కూటమిలో ప్రస్తుతానికి కుమ్ములాటలకు తెరపడినట్టేనని భావిస్తున్నారు. ఎంతైనా రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చు. సమస్యలు, సర్దుబాట్లు కామన్. కూటమన్న తర్వాత ఇది సర్వసాధారణ విషయం. ఎప్పటికప్పుడు సయోధ్యతో ముందుకు సాగుతూ ఉంటారు. మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోల్పోయిన మీనాక్షి నాయుడు నామినేటెడ్ పదవి ఆశించిన ఏడాదిగా ఎదురుచూపులే మిగిలాయి. దీంతో ఇన్ఛార్జి వర్గీయుల్లో అసంతృప్తుంది. మీనాక్షి నాయుడుకి ఏదో ఒక పదవి ఇవ్వాలనే డిమాండ్ను అనుచరులు ముందుకు తెచ్చారు. ఇక ఆదోని నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న మీనాక్షి నాయుడు వయోభారంతో టీడీపీ బాధ్యతలను తన సోదరుడు ఉమాపతి నాయుడుకు అప్పగించారు. ఇది వ్యక్తిగతంగా జరిగిన ఏర్పాటే కానీ పార్టీ పరంగా చేసిన సర్దుబాటు కాదు. దీంతో గతంలో తన అన్న గెలుపు కోసం పనిచేసిన ఉమాపతి నాయుడు దూకుడు పెంచారు. ఇంతకాలం తెరవెనుక రాజకీయాలు చేసిన ఉమాపతి నాయుడు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశంను మరింత బలోపేతం చేసే పనిలో ఉన్నారు. అన్ని స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం మీద ఓవైపు ఉమాపతి నాయుడు ఆదోని టీడీపీ బాధ్యతలు తీసుకోవడం, మరోవైపు కూటమి నేతలు ఏకం కావడంతో వైసీపీలో వణుకు మొదలైంది. కూటమిలోని అనైక్యత తమకు బాగా కలిసి వస్తుందని భావించి ఫ్యాన్స్ పార్టీ నేతలకు ఇది మింగుడు పడని పరిణామంగా మారింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్నారు. గోతికాడ నక్కల్లా కాచు కూర్చున్న ఫ్యాన్ పార్టీ నేతలు భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే దానిని ఆసరాగా చేసుకుని బలపడాలనుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.